సత్వము రజస్సు తమస్సు అని మూడు ఉన్నాయి. తిండి ఎక్కువైపోతే తమస్సు వస్తుంది, కోపం ఎక్కువైపోయినట్లయితే రజస్సు పెరుగుతూ ఉంటుంది. ఈ రజస్సు వల్ల ఆవేశంతో పూజ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంట్లో మనకి నచ్చని పని ఏదో పిల్లలు చేశారు, ఆ పిల్లలు చేస్తే పిల్లల మీద కోపం అన్నమాట. అలాగే ఇల్లాలు చేసింది, ఇల్లాల మీద కోపం. కాబట్టి ఆ కోపంలో జపం చేయకూడదు. కొంచెం కోపం శమింపజేసుకోవడం కోసమని ఒక చక్కటి మార్గం చెప్పారు. కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమంటారు, అది కాదు చేయాల్సిన పని. మన ఇష్టదైవానికి సంబంధించిన ఒక చక్కటి స్తోత్రం ప్రశాంతంగా వెళ్ళి కూర్చుని ఎక్కడో ఆ స్తోత్రం చదువుకుంటే 10 అంకెలు కాదు, అది 100 అంకెలతో సమానం. కోపం శమించిపోతుంది. శమించిన తర్వాత అప్పుడు జపం చేసామనుకోండి, నిద్ర రాదు. సాత్వికమైనటువంటి బుద్ధితోటి, సాత్వికమైనటువంటి మనస్సుతోటి మనం జపం చేసుకుంటాం.